నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం మాది. ఇందిరమ్మ ఇళ్లలో కులం కాదు, అర్హతే ప్రమాణం. మంత్రి పొంగులేటి వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి. ఆత్మకూరు పిహెచ్సి తనిఖీల్లో హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పై సూచన. కేసీఆర్ పనిచేసి చూపించారు, రేవంత్ మాటలే చెబుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు. చంద్రుకొండ మండల పరిధిలోని మంగయ్య పంజరలో 45 లక్షల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జ్ కి సీసీ రోడ్ కి తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకునే నాయకులు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని, పేదలు ఆశీర్వదించిన ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమని అన్నారు. పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేటప్పుడు కులము మతము అడగటం లేదని, ఇల్లు ఉందా లేదా అని మాత్రమే అడుగుతున్నామని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ల్యాబ్, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, అబ్జర్వేషన్ వార్డులు, టీకాల నిల్వ కేంద్రం, రికార్డుల నిర్వహణ, ఓపీ నమోదు విధానం, వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మాతా శిశు సంరక్షణ సేవల రికార్డులను, పరిశుభ్రత తదితర అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఓపీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వైద్యం అందించాలన్నారు. ఓపీ వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, గర్భిణులకు నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఫార్మసీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ సర్పంచ్ మహేశ్వరి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ స్పందన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన స్పందించారు. విద్యార్థులు కాదు, ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్ నువ్వే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి విమర్శించారు. అలాగే రేవంత్ రెడ్డి వంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మంది విద్యార్థులను బలి తీసుకున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలను ప్రారంభించడం వెనుక లక్ష్యం ఒక తరానికి నాణ్యమైన విద్య అందించి ప్రపంచ స్థాయిలో ఎవరితోనైనా పోటీ పడగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ మాటలు చెప్పలేదు, పనిచేసి చూపించారని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగాను. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. కానీ మూర్ఖులకి ఏమర్థం అవుతుంది? చదువు వీళ్ళు ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం. ఇప్పటివరకు ఎవరు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ల నుంచి తీసుకుపోయి విషయం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లోక్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లో నిర్వహించనున్న ఆషాఢ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ ని ఆహ్వానించారు. ఉజ్జాల
ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్ కి చదివి వినిపించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మంత్రి వెంట ఉన్నారు. కాశీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించాలని, అందులో 80% ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు చేపట్టిన శాంతియుత ధర్నాలో ఈ డిమాండ్లు వినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటించాలని కోరారు. అలాగే కాజీపేట లేదా వరంగల్లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయాలని, స్థానిక ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాలు కల్పించాలని, కొత్త రైలు సర్వీసులు ప్రారంభించి తెలంగాణకు రైల్వే బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించిన వారు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను సాధించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే కాజీపేట రైల్వే జంక్షన్ ను కాజీపేట రైల్వే డివిజనల్ గా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలమంతా ఈ రోజు జంతర్ మంతర్ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని వసతులు ఉన్నటువంటి కాజీపేట రైల్వే జంక్షన్ ను మీరు రైల్వే డివిజనల్ గా ప్రకటించినట్లయితే ఈ తెలంగాణ ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా అభివృద్ది పథంలో ముందుంటది అన్నటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. వరంగల్ సెంట్రలైజ్డ్ కేంద్రంగా రైల్వే క్లూను ఏర్పాటు చేయాలని చెప్పి, క్రూ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరొక డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్రం కూడా వెంటనే రైల్వే డివిజన్ గా కాజీపేటను ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో చాలా మందికి ఉద్యోగాలకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు కూడా లేవని ఆయన అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ గా తయారవుతున్నారు. వారికి కనీసం ఉద్యోగ దరఖాస్తులు ఎలా నింపాలో కూడా తెలియడం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు సర్టిఫికెట్లు పొందుతున్నప్పటికీ వారిలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు. నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్ కి తెలియదు కదా. విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చదవడం, రాయడం, భావ వ్యక్తీకరణలో నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి సూచించారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలను సమీక్షించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు నిర్మలా కుమారి నుంచి విద్యార్థుల నమోదు, కొత్త ప్రవేశాల వివరాలను తెలుసుకున్నారు. పాఠశాలలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆధునిక బోధనా విధానాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం లైబ్రరీ, మధ్యాహ్న భోజన వంటగది, మరుగుదొడ్లను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. 7వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడి భారతరత్న సర్ సివి రామన్ పాఠ్యాంశంపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు ఆంగ్లంలో సమాధానాలు ఇవ్వడంతో వారిని అభినందించారు. ఉపాధ్యాయులు బోర్డుపై రాయడం మాత్రమే కాకుండా డిక్టేషన్ ద్వారా విద్యార్థుల్లో చదవడం, రాయడం నైపుణ్యాలను పెంపొందించాలని, ముఖ్యంగా ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా బోధించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఎంఈఓ విజయ్ కుమార్, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దుగ్గొండి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి పెద్ది స్వప్నను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన త్వరగా స్పందించి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మల్లంపల్లి గ్రామ సర్పంచ్ బూర రాధిక, చెండుగౌడ్, మైసంపల్లి గ్రామ సర్పంచ్ వేముల ఇంద్రదేవ్, పెండ్లి లింగన్న, ఉప్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వారు భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు నిరంతరం ఆరా తీస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్లు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సంద్రగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త వంగ ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు తన వంతు సహాయాన్ని అందించారు. తొగర్రాయి గ్రామానికి దూరంగా ఉన్న గిర్నిపావి, మందపల్లి గ్రామాల నుంచి ప్రతిరోజు పాఠశాలకు వచ్చి చదువుకుంటున్న 9 మంది బాలికలు, 5 మంది బాలురకు ఉచితంగా సైకిళ్లు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించాలని, చదువులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుగ్గొండి ఎంపీడీఓ అరుంధతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థుల కోసం సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇటువంటి ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో తొగర్రాయి గ్రామ సర్పంచ్ రాస రమ చేరాలు, ఉప సర్పంచ్ భూసాని రాజు, గిర్నిబావి సర్పంచ్ పిండి వెంకటేశ్వర్లు, మందపల్లి సర్పంచ్ అయ్యగారి రాజేశ్వరచారి, పాఠశాల ఏఎస్పీసీ చైర్మన్ నల్ల శాంతితో పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామంలో అమలవుతున్న మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద మిగిలిన లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆత్మకూరు గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ పథకం అమలును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గొల్లపల్లి గణపతి నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ ని పరిశీలించి దాని పనితీరు, నిర్వహణ విధానం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై వారితో మాట్లాడారు. అనంతరం గ్రామంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పురోగతిపై తెలంగాణ రెడ్కో విద్యుత్ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మొదటి విడతలో అర్హులైన 764 మంది లబ్ధిదారులకు సోలార్ యూనిట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 251 ఇళ్లలో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్లకు అవసరమైన సామగ్రిని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చి ఏర్పాటు పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపికైన ఆత్మకూరు గ్రామంలో మిగిలిన లబ్ధిదారుల ఇళ్లలో కూడా సోలార్ యూనిట్ల ఏర్పాటు ఆలస్యం కాకుండా అవసరమైన మెటీరియల్ ని వెంటనే సమీకరించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ సర్పంచ్ మహేశ్వరి, టీజీ రెడ్కో ఫీల్డ్ అధికారులు దీపక్, నవీన్ కుమార్ యాదవ్, ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు భరత్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి జిల్లాలో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఇల్లందు, సింగరేణి ఏరియా, కోయిగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబీ పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగ్గు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం మాది. ఇందిరమ్మ ఇళ్లలో కులం కాదు, అర్హతే ప్రమాణం. మంత్రి పొంగులేటి వెల్లడి.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి. ఆత్మకూర్ పిహెచ్సి తనిఖీల్లో హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పేయి సూచన. కేసీఆర్ పనిచేసి చూపించారు, రేవంత్ మాటలే చెబుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.